హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆత్మకృప ప్రణామాలు. కొద్దిగా గ్యాప్ వచ్చింది, తప్పకుండా మరి మనం వీడియోలు చేస్తూ ఉంటాము. ఈసారి ఆత్మజ్ఞానంలో భాగంగా, సజ్జన సాంగత్యంలో భాగంగా మన నారాయణ సార్ మళ్ళీ మనకు వీడియో ఇస్తున్నారు. సారు ఆత్మజ్ఞానం ముందే చెప్పాను, ఈరోజు కూడా సార్ దగ్గర మనం ఆత్మజ్ఞానం తెలుసుకుందాము. సార్తో ఇంటర్వ్యూ చేసి సార్ దగ్గర ఉండి ఆత్మజ్ఞానం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్, ఈరోజు మీరు ఆత్మజ్ఞానంలో భాగంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మానవ జీవితము ఆనందదాయకంగా, సరళముగా, అర్థవంతముగా, ఆరోగ్యప్రదాయంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ సబ్జెక్ట్ చెప్పాలండి. చెప్పండి సార్. ఓం శుక్లం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి. ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులైనటువంటి వెంకటేష్ గారికి, ఈ ధ్యానానికి, ఈ కార్యక్రమానికి ఆశ్రయించినటువంటి సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు మనము మానవ జీవితానికి ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, అర్థవంతంగా ఉండాలంటే, సరళంగా ఉండాలంటే, ఆరోగ్యదాయకంగా ఉండాలంటే 4 మార్గాలు చెప్పారు. పత్రిజీ కాన్సెప్ట్. పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు. వారి గురువైన సదానంద ఈశ్వరుడు వారి శతకోటి ప్రణామాలు. విశ్వంలో ఉన్నటువంటి ఆత్మ ధ్యానులకందరికీ శతకోటి ప్రణామాలు. ఎందుకంటే పత్రిజీ కాన్సెప్ట్ కాబట్టి పత్రిజీని మనం స్మరించుకోవాలా. ఆ 4 మార్గాల్లో ఏంటంటే, మొట్టమొదటి మార్గం మౌనం అని చెప్పాడు. మనిషి ఆనందంగా జీవించాలంటే, ఆత్మానుభూతి పొందాలంటే మౌనంగా ఉండాలి. మౌనం అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఒక శ్లోకం చెప్పాడు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే అంటారు. మనస్సు నిశ్చలమైనటువంటి ప్రసాద స్థితిలో ఉండాలి. ప్రసాదమైనటువంటి స్థితిలో ఉండాలి. మౌనంగా ఉండాలి. బాహ్య మౌనమే కాదు, అంతర్మౌనం కూడా ఉండాలి. కొంతమంది 2-3 రోజులు మౌనంగా ఉంటారు, కానీ లోపల మానసికంగా ఏదో విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. అది మౌనం అనిపించుకోరు. బాహ్య మౌనము, అంతర్మౌనంగా ఉండాలి. ఆత్మ వినిగ్రహ, ఆత్మయందే నీ మనస్సును దృఢపరచుకోవాలి. భావ సంశుద్ధి రిత్యేతత్ అంటారు. నీ భావము అంటే మనసులోని భావము శుద్ధి కాదు, సంశుద్ధిగా ఉండాలి. అటువంటి దాన్ని మనస్సుకు సంబంధించిన తపస్సు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్పడం జరిగింది. కనుక మౌనము కేవలం మౌనంతో ఉండే సరిపోదు. మౌనంతో ఉండి నేను ఒక్కనే బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, ఇతరులు చెడిపోవాలా, లేదు అంటే ఇతరుల యొక్క ధన ప్రభావం ఉన్నటువంటి వాళ్ళను చూసి పోలిక చేసుకొని నాకు లేదే అని చెప్పి మనస్సులో, బుద్ధిలో మదన పడుతూ జీవిస్తుంటే అది మౌనం కింద రాదు. అది బాహ్య మౌనం కింద వస్తుంది, కానీ అంతర్మౌనం కింద రాదు. వేమన చెప్పినట్లుగా అంతరంగంబున అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ నిరవేమ. అంతరంగంలో నువ్వు మౌనంగా ఉండకోకుండా బాహ్యంగా మౌనంగా ఉండి నీ మనసులో అపరాధ భావన కలిగి ఉంటే ఇతరులకు, మానవులకు తెలియకపోవచ్చు, ఆ పరమేశ్వరుని తెలియదా? నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ భావన తెలియదా? కనుక ప్రతి ఒక్కరూ బాహ్యములో, అంతరంగంలో మనసు నిర్మలమైనటువంటి భావాన్ని కలిగి ఉండాలా. అది మౌనం, నిజమైన మౌనం అంటే. ఈ ప్రాపంచికంలో అంత మౌనంగా ఉండాలంటే అది ఎంత సాధ్యం? ఎంతవరకు సాధ్యం అంటే, రోజు 360 రోజులు మౌనంగా ఉండాల్సిన అవసరం లే. ప్రాపంచిక వ్యవహారిక ప్రపంచంలో ఉన్నాము. కనీసం వారానికి 3-4 గంటలు, వారంలో ఒక రోజు అంతే
ఒక రోజు ఉన్నా లేకపోతే ఒక అర్ధ రోజు ఉన్నా కూడా చాలు. అది మౌనం అంటే. ఇప్పుడు ప్రాపంచిక విషయంలో భార్య పిల్లలు పుత్రులను చూసుకోవాలా, కొడుకులను చూసుకోవాలా, మీరు ధనము అవసరం ఉంది, ఇవన్నీ చూసుకోవాలా కాబట్టి నువ్వు జీవితాంతం మౌనంగా ఉండాలంటే రోజులు మౌనంగా కావాలంటే కుదరదు ప్రాపంచిక విషయంలో. అది మౌనంగా ఉండాలంటే ఏమైనా ప్రిపరేషన్ కావాలి అసలు ముందే అవసరం లేదు, ఆ జ్ఞానం ఉండాలా. మౌనం అంటే పూర్తినే బాహ్య మౌనము అంతర్మౌనం కలిగి ఉండాలా. మౌనంగా ఉండి వాడు ఏదో చెప్పుంటే కానీ అది లాభం లేదు. ఆ మౌనం ఉంటే లాభం లేదు. దానివల్ల పూర్తిగా దాని మీదనే శ్రద్ధ ఉండాలి. దేని మీద శ్రద్ధ ఉండాలా? భావ సంశుద్ధి, ఆ భావం ఆత్మలో ఉండాలా. ఆ మనసు అనేది ఆత్మలోనే ప్రవేశపెట్టాల. మౌనమాత్మ వినిగ్రహ అంటాడు. నీ ఆత్మ ఎందే మౌనం కలిగి ఉండాలి. ఆత్మ మౌనంగా ఉండాలి. ఆత్మ శరీరం మౌనంగా కాకుండా శరీరం మౌనమే. నువ్వు కళ్ళు చెవులు మూసుకుంటావు, నువ్వు నోరు మాట్లాడదు. కానీ ఈ మౌనం అంటే ఈ చెవులు వింటూ ఉంటావు, చెడు మాటలు వింటూ ఉంటావు, కళ్ళతో చెడు చూస్తూ ఉంటావు. నీ నోరు మాత్రం మౌనంగా ఉంటే లాభం లేదు. ఇప్పుడు మనస్సు ఆత్మ రెండు మౌనంగా ఉండాలి. అంటే బాహ్య మౌనం అంతర్మౌనం అది. కనుక బాహ్య మౌనం అంతర్మౌనంగా ఉంటేనే నీకు కార్యం సిద్ధి కలుగుతుంది. ఏ సిద్ధి? ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. ఊరికే నేను మౌనంగా ఉన్నాను, నువ్వు వారానికి 5 రోజులు 6 రోజులునే మౌనంగా ఉన్నా, ఈ విధంగా ఉంటే మౌనం కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. అంత వృధా అంటారు. వ్యర్థము ఆ ప్రయత్నమే వ్యర్థం. అటువంటి ప్రయత్నం చేయకూడదు. అంటే ఏమన్నా కొంచెం పర్సెంటేజ్ ఏమన్నా వస్తుంది? ఏం పర్సెంటేజ్? 100% కాకుండా ఏదో ఒక రోజు మౌనంగా ఉన్నప్పుడు 2 విధాలా ఉండాలా. 2 విధాల మనస్సు మౌనం అంతర్మౌనం ఉండాలా. బాహ్య మౌనం ఉంటేనే నీకు అది కార్యసిద్ధి కలుగుతుంది, లేకపోతే కలగదు. కనీసము ఈ మాట్లాడుతున్నారు సార్, మౌనం ఉండడం వల్ల ఈ మనం ఏదైతే ప్రతిరోజు ఏదో దుష్పరాడము ఏదో చెడ మాట్లాడుతుంది కదా, కొంచెం ఏదన్నా ఫలితం ఉంటుందని. ఫలితము రాదు. ఎందుకంటే అసలు రాదు, ఫలితం రాదు. నువ్వు చెప్తే అంతరంగంలో అపరాధములు చేసి అంతరంగంలో మనసు అంతా కల్మషంతో కూడుకొని కల్మషాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ సుధాకర్ చెప్పినట్టు మనసులో కల్మషాలు పెట్టుకొని నువ్వు పైకి మాత్రం మౌనంగా ఉంటే ఏం లాభము? దానివల్ల ఏమాత్రం కార్యసిద్ధి కలగదు. సరే, నువ్వు మాంసాహారాలు తింటూ ఇష్టానుసారంగా శాస్త్ర విరుద్ధంగా పనులు చేస్తూ ఇతరులను దూషిస్తూ నిత్యము నేను గొప్ప నేనే నాకు తెలిసినంత వరకు నేనే గొప్ప అనుకుంటూ ఉండేవానికి ఆత్మసిద్ధి కలగదు. అటువంటి వానికి మౌనం ఉంటే కూడా ప్రయోజనం లేదు. మనకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. నాకైనా మీకైనా అనంతం, ఆధ్యాత్మికం అనంతం. అట్లా ఆ విధంగా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. మనకు తెలిసింది జ్ఞానము తక్కువ. అది మనం ప్రాపంచికం ఉన్నాము, ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నాం. జ్ఞానం తెలుసు కావాలి. అది మొట్టమొదటిది మౌనం. రెండవది మౌనం మొట్టమొదటిది. 4 చెప్పాడు పత్రిజీ కాన్సెప్ట్. రెండవది ధ్యానం వలన ఆత్మస్థితి పోవచ్చు అంటాడు పత్రిజీ. కానీ లేకపోతే మన దీంట్లో కూడా చెప్పాడు, ఎక్కడ ఉత్తరగీతలో కూడా, పూజాకోటి సమం స్తోత్రకోటి సమో జపకోటి సమో ధ్యానకోటి సమోలయ. ఉత్తరగీతలో 100వ శ్లోకం, లాస్ట్ శ్లోకం. 1,000 పూజలు చేస్తే 1 స్తోత్రంతో సమానం అర్జున, 1,000 స్తోత్రం చేస్తే 1 జపంతో సమానం, 1,000 జపం చేస్తే 1 ధ్యానంతో సమానం, 1,000 ధ్యానం చేస్తే సమాధి స్థితి లభిస్తుంది. నువ్వు సమాధి స్థితిలో ఉండాలంటే, నీ ఆత్మస్థితిలో ఉండాలంటే ధ్యానమే శరణ్యము అని చెప్పడం జరిగింది. కాబట్టి ధ్యానం ఉత్కృష్టమైన సాధనము, అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనది. తొలిమెట్టు ఇవన్నీ పూజలు, విగ్రహారాధన తక్కువేం లేదు. విగ్రహారాధన తొలిమెట్టు. ఇక్కడ నుంచి స్టెప్ చిట్ట చివరి సాధనం అది. పతంజలి కూడా చెప్పాడు, చాలాసార్లు వీడియోలు చెప్పుకున్నాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన 7 అంటే పెట్టాడు. అష్టాంగ యోగంలో 7వది ధ్యానం, సమాధి 7. కాబట్టి ధ్యానం వల్లనే సమాధి లభిస్తుంది. నువ్వు ధ్యానము చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే విశ్వశక్తి అంతటా వ్యాపించి ఉంది. పరమాత్మ నీలో ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ పరమాత్మ ఈ యొక్క సహస్రనాడి ద్వారా, సహస్ర చక్రం ద్వారా ప్రవేశించి 72,000 నాడులను శుద్ధి చేసి అప్పుడు నీ యొక్క ఆత్మ ప్రస్ఫుటమవుతుంది. ఈ కల్మషాలన్నీ పోతాయి. హరిషడ్వర్గాలు తర్వాత ఈ కల్మషాలన్నీ చుట్టూ ఉన్నాయి మన ఆత్మ చుట్టూ. ఆత్మకు ఆత్మకి ఆత్మకి ఎటువంటి ప్రశ్నలు, ఆత్మ సచీభూతంగానే ఉంటుంది. కానీ ఆత్మ చుట్టూ ఇవి ఉండడం వలన ఆత్మ ప్రస్ఫుటం కాదు. ఆత్మ ఎక్కడుంది అనే సమాధానంలో ఉత్తరగీతలో చెప్పాడు స్వామి కృష్ణ పరమాత్మ అర్జునుడు. హృదయ కమల మధ్యే దీపవత్ వేదసారం ప్రణవం అత్కర్మ్యం యోగి హృద్యాన గమ్యం అజహర శివయోగం సర్వభూతస్థమేకం సకృదపి మనసా ధ్యాయంతే
ఎక్ సదా ముక్త ఏవ సహా అంటాడు. ఎటువంటి వాడు ముక్తుడు అంటే జీవించి ఉండగానే ఎటువంటి వాడు ముక్తుడు అంటే హృదయ కమలంలో ఈ మధ్యలో ఉండేటువంటి అది దీపము నిశ్చలమైనటువంటి గాలిలో దీపం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుందయ్యా ఆత్మ. అది ప్రణవం ఓంకారం, అది యోగి హృదయాల్లో ఉంటుంది. అది సర్వ ప్రాణులలో ఏకంగా ఉంటుంది. నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. నీవు వేరు నేను వేరు కాదు, నువ్వే నేను నేనే నీవు. ఆ భావన ఉందా? ప్రతి ఆ భావన ఉందా? లేదు. ఆ భావన పెట్టుకోవాలా. నీవు వేరు నేను వేరు కాదు, సుధాకర్ వేరు కాదు, నువ్వు కాదు, నేను అంతా ఒకటే. కానీ మనం ఎందుకంటే వ్యవహారికంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క రూపనామాలతో ప్రవర్తిస్తున్నాం కాబట్టి నేను నారాయణ రెడ్డి గారికి సుధాకర్ నేను వేరు, కులము మతాలు ఇవన్నీ పెట్టుకున్నాం కాబట్టి వేరుగా భావిస్తున్నాం. కానీ భగవద్గీత ప్రకారము కానీ ఈ యొక్క ఉత్తరగీతల ప్రకారం కానీ ఆత్మ అందరిలో సమానంగా ఉంది. క్లియర్గా చెప్పాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ చెప్పాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాద్యస్య మధ్యంచ భూతానామంత ఏవచ. నేను అర్జున ఆదిలో ఉన్నాను, మధ్యంలోను, అంతంలో ఉన్నాను, అంతటా ఉన్నాను. నేను ప్రతి సకల ప్రాణులలో ఆత్మరూపంలో స్థితమై ఉన్నాను. ఇంకా ఆత్మ అంతటా ఉన్నట్టే, సర్వాంతర్యాన్ని అంతటా ఉన్నాడు. సకల ప్రాణుల హృదయాల్లో స్థితంగా ఉన్నాను. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. యంత్రంలో బొమ్మలు ఎట్లా తిప్పుతానో ప్రతి ప్రాణుల హృదయాల్లో ఉండి నేను తిప్పుతా ఉన్నాను అంట. నాటకం, జీవితం నాటక రంగం. ఈ నాటకరంలో బొమ్మలు ఎట్లా నాటకంలో బొమ్మలు తిప్పుతాడు కదా, అట్లా తిప్పుతున్నాడు పరమాత్మ ఉండి మన ప్రతి ప్రాణుల హృదయాల్లో ఉండి తిప్పుతున్నాడు. అది గమనించాలి, ఆ జ్ఞానం రావాలి. భజగోములను కూడా ఏదో చెప్పారు సార్ శ్లోకం. భజగోములు అంతా ఒకటి అన్నారు. అవును, చెప్పాడు కదా భజగోములు. కనుక అంతటా ఉన్నాడు సర్వాంతర్యాన్ని. మనము అది తెలుసుకోవాలి. ధ్యానం వల్ల ఈ యొక్క మనస్సు శుద్ధమై, ఇప్పుడు మనిషి 3 గుణాల్లో తిరుగుతుంటాడు. గుణకర్మల్లో ఏ గుణాలు ఉన్నాయి? సమోగుణం, సత్వగుణము, రజోగుణం, తమోగుణము. నిరంతరము మొత్తం ఈ వ్యవహారిక ప్రపంచంలో సత్వగుణములో ఎక్కువసేపు ఉంటాడు. మళ్ళీ రజోగుణంకి వస్తా తమోగుణం కూడా ఉంటాడు. ప్రతి ఒక్కడు ఈ 3 గుణాలు సంచరిస్తుంటాడు. ఈ 3 గుణాలు దాటి పొమ్మంటాడు కృష్ణ పరమాత్ముడు. ఒక శ్లోకం చెప్తాడు, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్యస్థో యోగక్షేమ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటాడు. యోగక్షేమాల గురించి ఆలోచించకూడదు. అయ్యా నువ్వు ఈ 3 గుణాలకు అతీతుడుగా నిస్త్రైగుణ్యో గుణాలు లేకుండా ఉండు. నిర్ద్వంద్వో ద్వంద్వాలకు అతీతంగా ఉండు. ద్వంద్వాలు ఏమి మనకు వస్తాయి ప్రపంచంలో? శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయం అన్ని కలుగుతాయి. దానికి అతీతంగా ఉండు. నిత్య సత్యస్థో నిత్యము సత్యంగా ఉండు. ట్రూత్ ఈజ్ గాడ్ అంటాడు ఎవరు? సత్సాయి బాబా. నీవే దేవుడు అంటాడు. ట్రూత్ ఈజ్ గాడ్. మనం సత్యంలో ఉన్నామా అసత్యంలో ఉన్నామా? కొంతమంది ప్రతి చిన్నదానికి కూడా అబద్ధాలు ఆడుతుంటారు. అది అబద్ధాలు. నిత్య సత్యస్థో నిత్యము సత్యంగా ఉండాలి. అట్లా ఉంటేనే ధ్యానం అవుతుంది. ఏమి చేయకోకుండా మాంసాహారాలు తింటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతూ ఇతరులను నిందిస్తూ నేనే గొప్పవాడిని, నేనే అహంకారి, నాకు అన్నీ తెలుసు అనే భావనతో ఉండేవానికి ధ్యానము ఎన్ని సంవత్సరాలు చేసినా ధ్యానము కుదరదు. కళ్ళు మూసుకుంటాడు కానీ వాళ్ళ లోపలంతా నిష్కల్మషంగా ఉండడు, కల్మషంతో ఉంటాడు. అటువంటి వానికి ఆత్మస్థితి కలగదు. ఏదో చెప్పాడు కృష్ణ పరమాత్మ. అట్లనే ఈ ధ్యానం గురించి ఉత్తరగీతలో నాస్తి ధ్యానం సమం తీర్థం అంటాడు. ఎన్ని తీర్థాలు చేసినా ధ్యానం సమానం లేదు. నాస్తి ధ్యానం సమో యజ్ఞ. ఎన్ని యజ్ఞాలు చేసినా ధ్యానం సమానంగా ఉండేది లేనే లేదంటాడు. కనుక ధ్యానం సమాచరేత. నువ్వు ధ్యానమే చెయ్యి. ధ్యానం నిత్యము ధ్యానం చెయ్యి. మనం ఇంతకుముందు మోక్షానికి ఎవరు చూడని దాంట్లో చెప్పుకున్నాం. వివిక్త సేవి లఘ్వాసి యత వాకాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాసిత. ఏకాంతంలో చేయాలి, సామూహిక కాదు. మనం చేసేది సామూహిక ధ్యానం తప్పదు. సామూహిక ధ్యానంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల వైవిధ్యం ఉంటుంది. రకరకాల మనుషుల్లో విచిత్రమైన భావాలు ఉంటాయి. కొంతమంది కల్మషమైనట్టు భావాలు ఉన్నాయి. ఆ భావాలు ఇతరులకు మనకు కూడా వ్యాపిస్తాయి. కనుక ఏకాంత సేవి, వివిక్త సేవి అన్నాడు. క్లియర్గా చెప్పాడు కృష్ణ పరమాత్మ. అన్న దాన్ని ఆచరించాలి. లఘ్వాసి మితమైన ఆహారం, సాత్విక ఆహారం, అది కూడా శాకాహారం. యథవాకాయ మానసగా. నువ్వు ఏం మనసులో ఆలోచిస్తున్నావో అదే నోటితో మాట్లాడాల. ఏది మాట్లాడుతున్నావో అదే శరీరంతో చేయాల. గ్రూప్ మెడిటేషన్ వద్దని చెప్పాడు కృష్ణ పరమాత్మ.
క్లియర్గా ఈ పత్రిక చెప్పినాను లేదు ఈ కాలేజ్ చెప్పిన పత్రిక నేను తక్కువ అంచనా వేయడం లేదు కానీ ఓకే. దాంట్లో క్లియర్గా చెప్పాడు వివిక్త సేవి అంటే ఏకాంతంలో ధ్యానం ధ్యానయోగ పరో నిత్యము ధ్యానం చేయాలి. వైరాగ్యం సముపాశ్రిత సముపాశ్రిత అన్నాడు. వైరాగ్యాన్ని లెస్సగా ఆశ్రయించాలి. వైరాగ్యం లెస్సగా ఆశ్రయించాలంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనము వైరాగ్యం అంటే అడవుల్లో లేకపోతే హిమాలయాల్లో ఉండడం కాదు. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాము. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం 4 ఆశ్రమ ధర్మాలు పెట్టారు పెద్దవాళ్ళు మహానుభావులు. ఇప్పుడు ఇది అయిపోయింది, ఏది బాల్యం అయిపోయింది, బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థాశ్రమంలో వచ్చినాము. గృహస్థాశ్రమంలో భార్య పిల్లలు చూసుకోవాలా, మనం తినడానికి తిండి ఉండాలా, ఇవన్నీ ఉన్నాయి. గృహస్థాశ్రమంలో ఉంటూ డిటాచ్మెంట్లో ఉండాలి. అంటే కోరికలకు అతీతంగా ఉండాలి. కోరికలు కోరకూడదు. జరుగుతుంది, జరగదు. రమణవారి సిద్ధాంతం పెట్టుకోవాలి. రమణవారి సిద్ధాంతం ఏం చెప్పాడు? కర్త అయిన పరమేశ్వరుడు వారి ప్రారంభ కర్మానుసారం జీవులను ఆడించుకుంటున్నాను. జరగవలసినది ఎంత అడ్డుపడినను జరిగే తీరును, జరగరా అనేది ఎంత ప్రయత్నించినను జరగదు, దానికి మౌనమే శరణ్యమని వాళ్ళ అమ్మకు పేపర్లు రాసిస్తాడు. మౌనంగా ఉండి, ఏంది నాయన చిన్న వయసులో 12-13 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చావే, అరుణాచలం వచ్చినావు, ఏంది నాయన అని ఏడుస్తా ఉంటే 1 నెల రోజులు ఆయన పేపర్లు రాసిస్తాడు. అది రమణ మహర్షి విదేశాలలో క్లియర్ గా ఉంది దాంట్లో. కాబట్టి దాన్ని పట్టుకుంటే మనము జరిగేది జరుగుతుంది. నువ్వు ఎందుకు బాధపడాలా? ఈ కొడుకో కూతురో మనకు ఈ విపరీతమైన బాధలు పెట్టుకుంటారు అనుకో, భార్య రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో, భర్త రూపంలో, భార్యకు భర్త రూపంలో బాధ పెడుతుంటారు అనుకో. ఏమనుకోవాలి మనము? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనుకోవాలి. రుణానుబంధంతో వాళ్ళకు మనము బాధ పెట్టింటాము. వాళ్ళు మన కూతురుగానో కొడుకుగానో పుట్టి మనల్ని బాధ పెడుతుంటారు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లే. జ్ఞానం ఉంది కాబట్టి. ఎటువంటి జ్ఞానము? నెక్స్ట్ 3వది జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి బాధపడాల్సిన అవసరం లే. కాబట్టి ధ్యానం ఉత్కృష్టమైనది. ధ్యానం ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. జ్ఞానంతో చేయాలి. జ్ఞానం తెలుసుకొని చేయాలి. అంటే పత్రిజీ గారు ఏం చెప్తారు? జ్ఞానం వలన ధ్యానము, ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది అంటారు. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. భగవద్గీతలో కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమేతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి ఆచరేనాది గచ్చతి అంటారు. శ్రద్ధ వలన జ్ఞానం లభిస్తుంది. ఏ శ్రద్ధ? శాస్త్ర శ్రద్ధ ఉండాలా, ఆ ధ్యానం ముందు శ్రద్ధ ఉండాలా. అప్పుడు ధ్యానం శ్రద్ధగా చేస్తే జ్ఞానం వస్తుంది. ఇంద్రియాలను స్వాధీనపరచుకొని చేయాలా. ఇంద్రియాలు మనసు ఒక విధంగా పోతుంటే నువ్వు ఎంత శ్రద్ధ ఉన్నా లాభం లే. జ్ఞానం లబ్ధ్వా, జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆత్మజ్ఞానము, పరమశాంతి లభిస్తుంది. అదే మోక్షం, వేరేదేం లేదు. సో ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అందువలన మనం ధ్యానము నిత్యము చేస్తూ ఉండాలి. నిత్యము చేస్తూ ఉండి స్వార్థభావం లేకుండా, నేను నాది అనే భావం లేకుండా, కర్తృత్వ భావన లేకుండా, ఇతరులను ఎటువంటి పరిస్థితుల్లో నిందించకుండా, ఇతరులతో ఎటువంటి పరిస్థితుల్లో పోల్చుకోనకుండా, నేను అంటే ఎవరు? ఈ శరీరము నేను అనే భావన లేకుండా, నేను ఆత్మస్వరూపుడని ఆ భావనతో చేస్తూ, నేను ఆత్మస్వరూపుడను, నేను శరీరాన్ని కాదు, ఈ శరీరము ఎప్పుడైనా పోయేదే, బుద్భుత ప్రాయము నీటి బుడగ లాంటి శరీరము ఎప్పుడైనా పోయేదే, నేను వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినానో అక్కడికి పోవాలన్నటువంటి ఆ సంకల్పంతో ధ్యానం చేస్తే కొన్ని సంవత్సరాలకో కొన్ని జన్మలకో వస్తుంది. లేదంటే నువ్వు మళ్ళా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జన్మేసేనం ఇక సంసారే బహుస్తారే కృపయా పారే బాకి మురారే. మళ్ళీ జన్మలెత్తడము, మళ్ళీ సంసార సాగరంలో పడడము, మళ్ళీ బాధలు పడడము, మళ్ళీ కష్టాలు పడడము, సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మానవ జన్మ సుఖ దుఃఖాల మయము, రెండు కలిసి ఉంటుంది. కేవలం జీవితం అంతా సుఖాలతో లేరు, జీవితం అంతా దుఃఖాలతో లేరు, జీవితం అంతా సుఖాలతో లేరు. రెండూ ఉంటాయి. కాబట్టి రెండుటిని భరించాలంటారు. రెండు మిక్స్ అయి ఉంటాయి. ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. కానీ ద్వంద్వాలు ఫస్ట్ సాంఖ్య యుగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తాడు, భరించు అర్జున అంటాడు. మాత్రా చాలాసార్లు చెప్పిన ఈ శ్లోకం. మాత్రా స్వశాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అగమాపాయనో అనిత్యాహ తాం తితిక్షస్వ భారత అంటాడు. ఓ అర్జున, నువ్వు ఎక్కడున్నావు? ప్రపంచంలో ఉన్నావు, వ్యవహారిక ప్రపంచంలో ఉన్నావు. కనుక శీతోష్ణ సుఖ దుఃఖ, శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, లాభము, నష్టము, కష్టము, సుఖము, ఇవన్నీ ఉన్నాయి నాయన. ఇవి వస్తుంటాయి పోతుంటాయి. ఆగమాపాయను అనిత్యాహాన్ని, అవి నిత్యాలు కాదు, వస్తుంటాయి పోతుంటాయి. దాన్ని భరించు అర్జున అంటాడు. దాన్ని భరించమంటాడు. భరించాలి. మనం కూడా ఎవ్వరూ సుఖంగా లేరు, ఎవ్వరూ దుఃఖంగా లేరు. కొన్నాళ్ళు వస్తుంటే కొన్నాళ్ళు వస్తుంది. హ్యాపీగా ఆనందంగా జీవితం సాగించాలి. ఇప్పుడు నిరంతరం పరమాత్మని కోరుకుంటున్నాడు. నీలో ఉన్నటువంటి ఆత్మను స్వామి నాకు ఈ యొక్క
జన్మ వద్దు, ఈ జన్మరాహిత్యం కలుగజేయి, దుఃఖరాహిత్యం కలుగజేయి అని నిరంతరము ఈ ఆత్మలోని మన అంతర్ముఖంగా పోయి ధ్యాన సాధన చేస్తూ, శ్వాస మీద ధ్యాస చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ నిరంతరం చేస్తూ ఉంటే నీకు ఆత్మ ప్రస్ఫుటమవుతుంది. అంతే తప్ప ఈ రూపాలు కనపడినాయి, నేను విష్ణువు చూశాను, ఈశ్వరుని చూశాను అంటే అది ఏమైంది, ఏమీ లాభం లేదు. యదృశ్యం తన్నస్యం, కనపడేదంతా వాస్తవం కాదు. జగత్తే మిథ్యం అంటుంటే శంకరాచార్యులు బ్రహ్మసత్యం జగత్ మిథ్య చెప్తున్నాడు. దాన్ని నమ్మాలి కదా మనం. మళ్ళీ జగత్తే మిథ్య, జగత్తు కనపడేది నిజమైపో కనపడుతుంది, ఇది ఉంది, ఇది మళ్ళా 100 సంవత్సరాల కల్లా ఈ ఇల్లు ఉంది, మా ఇల్లు ఉంది, ఇంట్లో నమ్మకం లేదు. 200 సంవత్సరాల తర్వాత జగత్తే మిథ్యమైనప్పుడు ఇల్లు ఏం శాశ్వతమా? మనం సంపాదించిన ధనం శాశ్వతమా? కాదే. అందువల్ల నీలో ఉన్నటువంటి పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నాడు, వాణ్ణి పట్టుకో అంటాడు తరగతిలో. బహిర్భ్రామ్యతి కశ్చిత్ త్యక్త్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షామటతి దుర్మతి అంటాడు. బుద్ధిలోనోడు ఇంట్లో పాయసం తినుకోకుండా భిక్షం అడుక్కుంటున్నాడు. అది ఏ విధంగా అంటే, ఏ విధంగా నీలో ఉన్నటువంటి పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నాడయ్యా, దేహంలో ఉన్నటువంటి ఈశ్వరుని ఆత్మను వదిలిపెట్టి బయట అడుక్కుంటున్నాడు, బయట తిరుగుతున్నాడు. కాశీ హిమాలయాలు అన్ని చోట్ల గుళ్ళు తిరుగుతున్నాడు. ఏం లాభం అయ్యా? ఇంట్లో పాయసం పెట్టుకొని దుర్మతికి బుద్ధిలోనాడు భిక్షం అడుకుంటున్నాడంట. నీ ఎక్కడెక్కడో హిమాలయాలకు కాశీలకు పోయి విగ్రహారాధన చేస్తా, మంచిదే, అది విగ్రహారాధన మనసు ప్రశాంతం ఉంటుంది. కానీ ఆ స్టేజ్ దాటిపోయింది. నీలో ఉన్నాడు పరమేశ్వరుడు, నీలో ఆత్మరూపంలో ఉన్నాడు పరమేశ్వరుడు, వాణ్ణి పట్టుకో. దేహస్థమీశ్వరం బహిర్భ్రామ్యతి కశ్చిత్ త్యక్త్వా దేహస్థమీశ్వరం సుగృహే పాయసం త్యక్త్వా భిక్షామటతి దుర్మతి. సుగృహే నీ ఇంట్లో ఉన్నటువంటి పాయసాన్ని వదిలిపెట్టి భిక్షం అడుకున్నట్టుందయ్యా. ఎట్లా అంటే, నీలో ఉన్నటువంటి ఆత్మను వదిలిపెట్టి నువ్వు బయటంతా తిరుగుతున్నావు, ఏం లాభం? వేస్ట్. అని ఆ విధంగా ధ్యానం ఆ విధంగా చేయాలా. అది ఆ విధంగా చేస్తూ ఉంటే నీకు ఆత్మ ప్రస్ఫుటం అవుతుంది. కల్మషాలు పోతాయి, మనసులో ఉన్నటువంటి కల్మషాలు పోతాయి. అరిషడ్వర్గాలను కూడా మనం దాన్ని తొలగించుకోవచ్చు. చాలా కష్టం, అంతే సులభమైనటువంటి సాధన కాదు. నేను అరిషడ్వర్గాలు పోయినాయంటావు, నన్ను తిట్టావనుకో, నువ్వు నాకు కోపం వస్తుంది. అది పోయేటి కాదు, ఎలా అంటే పోయినట్టుంటే మళ్ళీ వస్తాయి. ఏంటంటే కోరిక వాడికి కొడుతూ ఉండే, కోటానికి కొట్టుండే, మన బిల్డింగ్ అంటే అబ్బా ఏముందో బిల్డింగ్ అంటే వాడికి ఉంటే వాడికి వచ్చి గత జన్మ చేసినట్టు సుకృతం వల్ల వాడు ఆ విధంగా కోటాను కోట్లు పెట్టి 50 కోట్లు 60 కోట్లు పెట్టి కట్టించారు. నువ్వు ఎందుకు అంత కంపేర్ చేసుకుంటావు? కోరిక కోరిక వస్తుంది. కోరిక వచ్చింది అనుకో, ఆ కోరిక తిరుగుతుంది, ఇంకో కోరిక, అట్లా కోరికలు పోతానే. కోరికలే దుఃఖములకు మూల కారణం అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఈయన కూడా మన పత్రిజీ కూడా చెప్పాడు, కోరికలను వదిలిపెట్టండి, విసర్జించండి. సులభమైన కాదు కోరికలు. కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. కామము క్రోధము ఈ రెండు శత్రువులయ్యా అంటాడు. ఎవరు? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత అంటాడు. అర్జునుడు అడుగుతున్నాడు, స్వామి కృష్ణ పరమాత్మ ఎందుకు పాపాలు చేస్తున్నాడు? ఏ కారణం, బలవత్తరమైన కారణం లేకుండానే పాపాలు ఎందుకు చేస్తున్నాడు మానవుడు అంటే, అప్పుడు కృష్ణ భగవాన్ వాసు ఏం చెప్తున్నాడు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహవైరిణం. అయ్యా, ఇది కామము కోరిక, క్రోధము, కామము తిరగకపోతే క్రోధం వస్తుంది. ఈ రెండు రాజసిక గుణం నుంచి పుట్టినాయి అర్జున. రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప, మహా ఆకలి, ఒక కోరిక పోతే ఇంకో కోరిక, ఆకలి. ఇంకా ఎన్ని కోరికలు తీసినా కూడా మనిషికి తృప్తే ఉండదు. తృప్తి కలిగి జీవించిన వాడే ధన్యుడు. మహాశనో మహాపాపము ఈ రెండు, కామము క్రోధము, మహా ఆకలి వంటి ఆకలిది మహా పాపము. ఈ రెండు విద్యేన మిహవై, మానవులకి ఈ రెండు శత్రువులు అర్జున పెట్టుకో, ఈ రెండు వదిలిపెట్టినాయన అంటారు. ఈ రెండు వదిలిపెట్టాలి మనం. కనుక ఇంకో చోట ఏం చెప్తాడు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధ తదా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత. ఈ మూడు వదిలిపెట్టమంటాడు. కామము క్రోధము లోభం ఇవి నరక ద్వారాలయ్యా అంటాడు. కాబట్టి మనం ఈ జ్ఞానం ఉంటే వదిలిపెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే కంప్లీట్గా వదిలిపెట్టకపోయినా ఈ జన్మలో వదిలిపెట్టే మనకి మోక్షం వస్తుంది. ఈ జన్మలోనే చేసుకోవాలా. ఆ కామము క్రోధము లోభము ఈ మూడు. ప్రధానికి కొన్ని కోట్లు ఉంటాయి కొంతమందికి. పిసినారి ఒక్క పైసా ఖర్చు పెట్టాడు, ఎవరికి ఖర్చు పెట్టాడు? వాడు తిన్నాడు, ఇంట్లో వాళ్ళ కుటుంబ పోషణ ఖర్చు పెట్టాడు, వేరే వాళ్ళు పెట్టాడు, తిన్నాడు. ఏం లాభం? వాడు కోట్లు సంపాదించి. అందుకే లోపం ఉండకూడదు, పిసినార్తనం ఉండకూడదయ్యా అంటాడు. కామం కోరిక ఇంకా సంపాదించాలి. కోటాను కోటి సంపాదించిన తృప్తి ఉండదు. తృప్తి కలిగి జీవించిన వాడే ధన్యుడు అని చెప్తాడు. కనుక ఇది లేకుండా ధ్యానం ఆ విధంగా చేయాలా. ఎటువంటి కోరికలు లేకుండా ఏకాంతంలో
మనోవాకాయ కర్మన త్రికరణ శుద్ధిగా చేస్తూ నిరంతరము ధ్యానం చేస్తూ వైరాగ్యంతో ఉండి ఎటువంటి ఫలాసక్తి లేకుండా జీవితం గడుపుతూ ఉంటే ఆత్మస్థితి కలుగుతుంది అని రెండవది కారణం. ధ్యానం మౌనం అయిపోయింది, ధ్యానం అయిపోయింది. మూడవది జ్ఞానం. జ్ఞానం ఉండాల. ఎటువంటి జ్ఞానము? మన ధ్యానం వల్ల జ్ఞానం వస్తుందని పత్రిక గారు చెప్పారు. ఎటువంటి జ్ఞానం? ప్రాపంచిక జ్ఞానం ఉండాలా, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలా, రెండూ ఉండాలి. ఈ ప్రాపంచిక జ్ఞానం లేకపోతే కొంతమందికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. ఇక్కడ వ్యవహారిక ప్రపంచంలో ఉన్నాము, వాడు ఎంతసేపు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, భార్య పిల్లలు పట్టించుకోడు, అది లాభంలే. 24 గంటలు ఎగ్జాంపుల్ చాలా మంది చూశాను నేను, పేర్లు వద్దు. నిరంతరము ధ్యానంలో ఉంటే ఎవరే భార్య పిల్లలు చూసుకోవాలి కదా. ప్రాపంచిక జ్ఞానం అవసరము. నీకు తగినంత ధనం సంపాదించుకో, భజగోవిందం చెప్తే కదా ఇంత ముందు, ధనం తగినంత సంపాదించుకో, నీ మనసును సంతృప్తి పరుచుకో. కాకపోతే అన్యాయంగా తృష్ణ వద్దు. ధనాగమ తృష్ణ మూఢ జహేహి ధనాగమ తృష్ణ పురుషద్బుద్ధిం మనసి వితృష్ణం ఎల్లవసే నిజకర్మోపాత్తం విత్తము తేన వినోద చిత్తం. నీ మనసును సంతృప్తి న్యాయంగా సంపాదించే ధనంతో నీ మనసును సంతృప్తి పరచుకో. అంతేగాని ఇష్టానుసారంగా ధనం సంపాదించి దాని మీదనే మనసు పెట్టి ఇంక ఏమి సంతోషపడతావయ్యా, ఏమి దాంట్లో నీకు ఆనందం ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి అటువంటి జ్ఞానం అవసరం లేదు. ప్రపంచ జ్ఞానం కొంతవరకు ఉండాలి. ఇక్కడ దిల్మే రామ్ హాత్మే కామ్, మనసులో పరమాత్మను పెట్టుకోవాలా. ఇవన్నీ చేస్తూ ఉండాలా. హాత్మే కామ్, దిల్మే రామ్ హాత్మే కామ్. ఆత్మను లోపల పెట్టుకో, లోపల ఉంది, హృదయ కమలంలో ఉంది, దాన్ని పట్టుకో, మళ్ళీ ఇది చేస్తూ ఉండు. రెండూ ఉండాలా. ఒకటి ఉంటే లాభం లే. ఒకటి ఉందనుకో, ఈ వ్యవహారిక ప్రపంచంలో ఏ పనికిమాలోడు, ఏం వేస్ట్ వీడు, పనికిరాడు. అంటే సార్ మీరు చెప్పే విధంలో సంసారికంలో ఉండి ఈ ప్రపంచంలో ఉంటే రెండు ఉండాలా. ఇన్ కేస్ ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నాడు సార్, ఆయన వదిలిపెట్టుకున్నాడు సన్యాసం, వదిలిపెట్టి అట్లా ఉన్నామా, బాంధవులన్నీ ప్రపంచం అంతా వదిలేసి అట్లా మనం ఉన్నామా? అట్లా పోతే ఆ విధంలో పోతే సన్యాసం శ్రీరామకృష్ణ అవే వేరే ఉంటాయి. వేరే మనం ప్రాపంచికము సంసారికంలో ఉన్నాం కాబట్టి రెండు ఉండాలి. అటువంటి జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉండాలి. కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఈ వ్యవహారిక ప్రపంచంలో బతకలేం. కాబట్టి ప్రాపంచ జ్ఞానం ఉండాలా. సంపాదించుకోవాలా, పిల్లలకి పెట్టాలా, పిల్లల కుడు కూడా పెట్టాలా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలా, వివాహం చేయాలా. వివాహం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ జ్ఞానానికి వాళ్ళకి వదిలిపెట్టాలా, వాళ్ళ ఇష్టానుసారం వదిలిపెట్టాలా. అంటే బలవంతంగా మనం ఏం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ ఇష్టానుసారం వదిలిపెట్టాలా. అట్లా ఆ విధంగా చేస్తూ నీ జీవితాన్ని ఆధ్యాత్మిక వైపు ప్రవేశపెట్టి నువ్వు ఆ విధంగా జీవితాన్ని గడపాలా. అది ఎట్లా? సత్కర్మాలతో జరపాలా. సత్కర్మాలతో జరుపుతూ నీవు నిరంతరము అందరికీ మంచిగా ఉండే స్వార్థభావం లేకుండా, నేను నాది అనే భావం లేకుండా, కట్టుకొత్త భావం లేకుండా కర్మ చేస్తూ పోతే నీకు ధ్యానం చేస్తుంటే జ్ఞానం వస్తుంది. అటువంటి జ్ఞానం కలగాల. అటువంటి జ్ఞానం కలగాల. అది మూడోది. ఆ జ్ఞానం అంటే పవిత్రమైన జ్ఞానము. భగవద్గీతలో శ్లోకం ఉంది, అంతకంటే పవిత్ర జ్ఞానాన్ని మించింది లేనే లేదంటాడు. నాకు జ్ఞానైన సదృశ్యం పవిత్రమిహం విద్యతే అంటాడు. నాకు జ్ఞానానికి మించినటువంటిది ప్రపంచంలో అటువంటి పవిత్రమైనది ఏదీ లేదంట. ఏ జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఓన్లీ ఇంకా ఆ వేలో వినపడతా. అంటే ఇది కూడా ఈ ప్రాపంచిక జ్ఞానంతో పాటు అది చెప్పడం అట్లా. ప్రాపంచిక జ్ఞానం అంటాం కదా సార్, దాంట్లో ముఖ్యమైన పదాలు మీరు చెప్పారు ఇందాక. సంసారికంగా ఉండాలి, అది ఉండాలి, సత్కర్మలు చేస్తూ అందరికి బాగుంటూ, కుటుంబానికి బాగుంటూ ఇట్లా దీంట్లో ఉండాలి. అంటే మిగిలిన 24 గంటలు మన భగవంతుడు ఇచ్చినాడు మనకు. 24 గంటల్లో 24 గంటలు గృహస్థాశ్రమంలో పిల్లలకు భార్యకి కాదు. 24 గంటల్లో నువ్వు నిద్రకు ఇంత టైం కేటాయించి, నీ యొక్క గృహావసరాలకు కొంత కేటాయించి, కొంత ధ్యానాన్ని కేటాయించి, కొన్ని స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పత్రిక చెప్పినట్టు స్వాధ్యాయము, సజ్జన సంగత్యము, ధ్యానం, సేవ, ఈ 4 ఉన్నాయా లేవా? స్వాధ్యాయం చదువుతుండాలి, పుస్తకాలు ఎక్కువ వస్తుంది, ధ్యానం ఇది ప్లానింగ్ చేసుకోవాలా. నీకు ఎట్లా శ్లోకాలు నేర్చుకోవాలంటే ఊరికి వచ్చిందని ఎంతో శ్రమపట్టి వచ్చింది. చెప్తున్నా, భగవద్గీత చదువుతూ స్వాధ్యాయం చేయాలా. సజ్జన సాంగత్యం, సుధాకర్ లాంటి వాళ్ళతో సజ్జన సాంగత్యం చేయాలా. అట్లా దుర్జన సాంగత్యం చేస్తే లాభం లేదు. ఎన్ని సంవత్సరాలు దుర్జన సాంగత్యం చేస్తే వాళ్ళ మట్ల సజ్జన సాంగత్యం వల్ల అన్ని లభిస్తాయి. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యానము, సేవ, సమాజ సేవ ఎంతో మనకు 100 రూపాయలు ఉంది, ఒక 10%, 10 రూపాయలు పెట్టుకోను గృహస్థ అవసరాలకు, నీ కుటుంబానికి. 10 రూపాయలు ధ్యానం చేయరు, అది ఏం లాభం? సేవ. అందుకే 4 ఉండాలంట. పత్రిక దాంట్లో నాకు నచ్చింది. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము, సేవ, సామాజిక సేవ. కనుక ఈయన అహింస ధర్మాన్ని పాటించాలా. అహింసా ధర్మాన్ని పాటిస్తేనే, అహింసా ధర్మం పాటించకుండా నేను నా ఇష్టానుసారం మాంసాలు తింటా, చికెన్లు తింటా, గుడ్లు తింటా, శాకాహారిగా లేకుండా నా ఇష్టానుసారం ప్రవర్తిస్తా, నేను ధ్యానం చేస్తా అంటే లాభం లేదు.
దానివల్ల ఏముండదు. ఎన్ని సంవత్సరాలు కళ్ళు మూసుకొని కాళ్ళలో కాళ్ళు క్రాస్ పెట్టుకొని చేళ్ళలో వేలు పెట్టుకోమని ధ్యానం చేస్తామనుకో, అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ధ్యాన మందిరంలో. ఎంతమంది మాంసాహారం తింటున్నారు, ఎంతమంది శాఖాహారం తెలియదు మనకు. సార్ చాలా మంది ఇప్పుడు ధ్యానంకి వచ్చేవాళ్ళు 99% మానేస్తారు. ఓకే, మంచిది, అది మంచిదే, చూస్తున్నాము. ఏదని చెప్పలే, చాలా మంచిది. నేను ఇంటర్వ్యూ చేసే చాలా మంది కూడా 99% 1% కూడా లేరు, కానీ ఇంకా కొందరిలో మార్పు రావాలి. ఎందుకంటే ఈ అహింస అనేది సత్యబాబు చెప్పినది ఏమో సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస 5 గుణాలు చెప్పాడు. 5 గుణాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయా లేవా మనం ఆలోచించుకోవాలి. సత్యంగా ఉన్నామా, శాంతంగా ఉన్నామా, ప్రేమ, లవ్ ఆల్ సర్వాల్, లవ్ ఇస్ గాడ్ అంటాడు. ప్రేమ అందరితో సమానంగా, ప్రేమను నువ్వు ఒకటే ఆయన ఒకటి అందరూ ఒకటి, అందరినీ సమానంగా ప్రేమగా చూస్తున్నామా? నా కొడుకును ఒక విధంగా చూస్తా, నా కూతురు చూస్తా, మిగతా వాళ్ళని చూడము. శాంతి, ప్రేమ, శాంతంగా ఉన్నామా, సత్యంగా ఉన్నామా, ధర్మంగా ఉన్నామా? ఈ 5 గుణాలు ఉన్నాయా లేవా ప్రతి ఒక్కరిలో మనం పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఉన్నాయో వీలైనంత వరకు. అంటే నేను 100% నేను కరెక్ట్ పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, బయటికి నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. కానీ ఉన్నారు కాబట్టి మహానుభావులు సత్యసాయిబాబా, సిద్ధి సాయిబాబా ఇవన్నీ చెప్పినారు. వాళ్ళు చెప్పినటువంటి గుణాలను అలవర్చుకోవాలా, వీలైనంత వరకు అలవర్చుకోవాలి, 100% అలవర్చుకోవాలా. అలవర్చుకుంటేనే నీకు ఆత్మ ప్రస్ఫుటమవుతుంది. ఆత్మ లేకపోతే ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది. నాకేం సంబంధం అయ్యా, అన్ని తప్పుడు పనులు చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి భగవంతుని చేస్తున్నాం, దేవుడు నాకు చేశాడు. దేవుడు ఏం చేస్తాడు? క్లియర్గా కృష్ణ పరమాత్మ భగవద్గీత, నా దత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం ఏన ముఖ్యంతి జంతవః అంటాడు. అయ్యా అర్జున, నువ్వు చేసిన పాప పుణ్యాలు నాకు సంబంధం లేదు అంటాడు. నీకు వివేకం ఇచ్చినాము, మానవునికి విచక్షణ ఇచ్చినాము, జ్ఞానం ఇచ్చినాము. ఏది మంచిది, ఏది చెడ్డ నువ్వు తెలుసుకో. నువ్వు చేయ, నాకే సంబంధం? నువ్వు పాపాలని చేసి నాకు అప్పు చెప్తావు. స్వామి దేవుడా నేను నాకు కాపాడండి, ఏం కాపాడతాడు? గురు వలన అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడింది కాబట్టి అందువలన జనులు మోహం చెందుతున్నారు అంటాడు 2వ లైన్లో. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడింది కాబట్టి ఆ విధంగా జనులు నా మీద వేస్తున్నారు. అర్జున, అంతా నువ్వు చేసి మానవునికి, మన పశువులకు మనకు తేడా ఏమి? 84 లక్షల జీవరాశుల్లో మానవుని ఉత్కృష్టమని చెప్పినారు శంకరాచార్యులు చెప్పారు, అందరూ చెప్పారు. మరి ఉత్కృష్టమైనప్పుడు విచేచన జ్ఞానం ఉంది. ఆహారము, భయము, నిద్ర, మైథునం కాకుండా మనకి వివేచన ఇచ్చారు. ఏది మంచి, ఏది చెడు ఆలోచన ఉంది, ఒక్క మానవునికి ఇచ్చింది. ఆహారం, భయం, నిద్ర, మైథునం జంతువులకు ఉన్నాయి, మనకు ఉన్నాయి. ఆహారం తింటాము, భయం ఉంది, మనకు నిద్ర ఉంది, మైథునం ఉంది, సంభోగం ఉంది. కానీ ఒక్క విచక్షణ జ్ఞానం ఒక్క మానవునికి ఇచ్చాడు. మన మానవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఆలోచించి చేయాలి కదా, ఏది మంచి, ఏది చెడు అని. నేను ఇట్టే చేస్తాను, నేను ఇట్టే ఉంటాను, మా తల్లి చెప్పినాడు, మీ తల్లిదండ్రి తినమని చెప్పినారా? నువ్వు మీ తల్లి తింటే తినచ్చు, నువ్వు ఏం చేస్తావు? నీకు ఇచ్చేసిన జ్ఞానం నీకేమైంది? నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు తింటానంటే తిను, నీ ఇష్టము, కానీ దానికి లాభం లేదు. దానివల్ల ఏమాత్రం లాభం లేదు, అది చెప్పడం. ఆ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రాపంచిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనం చేసుకుంటాం. తర్వాత గానం అంటాడు. గానం అంటే సామవేదంలో గానం అంటారు. గానం అంటే ఏదో మధురమైనటువంటి పాటలు వినడము. అప్పుడు అన్నమాచార్య కీర్తనల ద్వారా ముక్తి పొందినాడు, క్షేత్రయ పదాల ద్వారా ముక్తి పొందినాడు. అదేనా దేవుడు గానమే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే అంటాడు. అంత బాగా ఆ విధంగా ఆ గానం వలన కూడా ముక్తికి పోయిన వాళ్ళు ఉన్నారు పాటలు. అది భగవద్గీత గేయం, భగవద్గీత కూడా భగవద్గీత. తర్వాత గేయం గీతానామ సహస్రం అంటాడు. గేయం గీత, విష్ణు సహస్రనామము భగవద్గీత గేయంగా పాడుకోండి అంటాడు. గేయం గీతానామ సహస్రం అంటే విష్ణు సహస్రనామము భగవద్గీత గేయంగా పడుకోండి అని. అది కూడా భగవద్గీత కూడా గేయమే. భగవద్గీత దీంతో భజగోవిందుల శ్లోకం అది. అన్ని గేయం కింద శ్లోకాలను నేర్చుకుంటే ఇవే పాటలాగా రూపమవుతుంది. పాడినాడు కదా ఘంటసాల, పాటలాగా పాడినాడు. మొత్తం భగవద్గీత మొత్తం పాటలాగా వాడి 3 గంటలే ఉంది సార్ వీడియో చూసాను. గేయం గీతానామ సహస్రం శ్రీపతి రూప ధ్యేయం శ్రీపతి రూప మజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం భజ గోవిందం గోవిందం భజ ముడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రచతి. గేయం గీతానామ సహస్రం అంటే విష్ణు సహస్రనామము భగవద్గీత గేయంగా పాడుకోరా. ధ్యేయం శ్రీపతి రూప మజస్రం, నీ ధ్యేయం ఎక్కడ ఉండాలా? ఆ పరమాత్మ విష్ణు మీద రూపం మీద పెట్టుకో. నేయం సజ్జన సంగే చిత్తం, నీ మనస్సు సజ్జనుల దగ్గర చిత్తం పెట్టుకో. ఎక్కడ వద్దుగా దుర్జనులతో సన్నిహితం పెట్టుకోవద్దు. సజ్జన సంగే చిత్తం, సజ్జన సంగతంలో ఉండు నీ చిత్తాన్ని, నీ మనసును. దేయం దీనజనాయ చ విత్తం, దేయం అంటే ఇచ్చేయి దీనజనులకు, అభాగ్యులకు, పాపం కాలు చేతులు లేకుండా అడక తినే వాళ్ళకు. దీనజనాయ చ విత్తం, నువ్వు సంపాదించిన ధనాన్ని ఈరా, దేయం ఈ
హితం, అది దానికి శ్లోకం. అవును. అది భజగోవిందుల శ్లోకం అది. ఓకే. కనుక మనము ఆ విధంగా జీవితాన్ని సాగించాలా, గానం ఆ విధంగా చేయాలా. ఇంకా ఆయన పత్రిజీ నిర్ణయాలు ఉండాలంటాడు. తర్వాత సత్యం నేను చెప్పిన ట్రూత్ ఈజ్ గాడ్ అని, సత్యంగా ఉండాలంటాడు. 3 సత్యాలు చెప్పాడు. నిర్ణయాలు అంటే శాస్త్రీయ నిర్ణయాలు ఉండాలి, శాస్త్ర ప్రకారం నిర్ణయాలు ఉండాలి. అశాస్త్రీయంగా నిర్ణయాలు ఉంటే మొత్తం జీవితంతో కలుషితం అయిపోతుంది. శాస్త్ర విధిం సృజ్య వర్తతే కామకారత రససిద్ధిం నవాప్నోతి నా సుఖం నా పరాంగతి. ఇహలోకంలో సుఖం ఉండదు, పరలోకంలో సుఖం ఉండదు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే శాస్త్ర ప్రకారం ప్రవర్తించు, శాస్త్ర ప్రకారం నిర్ణయాలు తీసుకో. అటువంటి నిర్ణయాలు ఉంటేనే నీకు మంచి జీవితం లభిస్తుంది. అన్నీ తెలిసి కూడా మళ్ళీ మాయలో పడతాను. ఆ మాయను జయించాలంటే అందుకే బ్రహ్మపదం త్వం ప్రవిశద్విత్ మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాకాల సర్వం మాయామయం ఇదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశద్విత్ అంటాడు. ఇదంతా ధనము జనము సంపాదన ఇదంతా ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది. ఓ ఉద్ద బ్రాహ్మణుడా, ఓ సోదరుడా అని శంకరాచార్యుడు. మాయామయం, ఈ ప్రపంచం అంతా మాయతో కూడుకుంటుంది ఆయన. కాబట్టి బ్రహ్మపదమే శాశ్వతము, నీ ఆత్మే శాశ్వతము, పరమాత్మ శాశ్వతము అని చెప్పి భజగోవిందం అంటే పత్రిజీ గారు గోవిందం అంటే ఆత్మ అంటారు. గోవిందుడు అంటే ఆత్మని, ఇంద్రియాలు జయించిన వాడు ఆత్మ, ఇంద్రియాల కంటే విశిష్టమైన ఆత్మ. నీ ఆత్మను ధ్యానించు, ఆత్మను పూజించు అంటాడు పత్రిజీ. కాబట్టి ఆత్మను తెలుసుకోవాలంటాడు. ఆ విధంగా ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగు. ఇప్పుడు మన చక్రాలు సచక్రాలు ఉన్నాయి కదా సార్, అందులో ఈ ఆజ్ఞ చక్రం అనేది ఇంపార్టెంట్. దాని నుంచే మనకి ఏవైనా డైరెక్షన్స్, ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ రిసీవింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ పోతున్నాయని వేరే ఉన్నారు సార్, దానికి వివరణ. ఆజ్ఞా చక్రం అనేది సచక్రాలు ఉన్నాయి కదా. ఫస్ట్ మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార స్థితి అంటారు. సహస్ర చక్రం కాదు, 7 చక్రాలు అంటారు. కానీ సచక్రాలు అంటారు. 6 చక్రాలే. సహస్రార స్థితి 7వ చక్రం అంటారు. 7వ స్థితి అనుకో. ఇది ఆజ్ఞా చక్రం 2 కన్నబొమ్మల మధ్యలో ఉంటుంది కదా. ఆ కన్నబొమ్మల మధ్యలో దృష్టి పెట్టుకొని చేయమంటాడు. భగవద్గీత శ్లోకం ఉంది, భగవద్గీత శ్లోకం. అక్కడ అది పెట్టి ధ్యానం చేయమంటాడు. ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెడుతూ ఇక్కడ దృష్టి మధ్యలో దృష్టి పెడితే ఆజ్ఞాచక్రం ఉత్తేజితం అవుతుంది. ఏదేమైనా మనకి ధ్యానం 3వ నేత్రం ఏంది అంటారు. నాకైతే 3వ నేత్రం బహిర్గతం కాలే. నేను ధ్యానం చేస్తున్నాను కానీ అప్పుడప్పుడు 3వ నేత్రం బహిర్గతం అయింది అంటారు. అది ఏకాంతంగా ధ్యానం నిత్యము చేస్తూ ఉంటే 3వ నేత్రం ఉంది. పరమేశ్వరునికి ఏ విధంగా ఉందో మనకు కూడా ఆజ్ఞాచక్రం యాక్టివేట్ కావడానికి యాక్టివేట్ అంటే అయితే ఏమి పరిణామాలు ఉంటాయి? యాక్టివేట్ అయితేనే నీకు ఆత్మ ప్రస్ఫుటం అవుతుంది. మనకు తెలిసే కొన్ని సిద్ధులు వస్తాయి. ఓకే, సిద్ధులు వస్తాయి. అనిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రవసిక, ప్రకామ్య, ప్రాప్తి, ఇవన్నీ అష్టసిద్ధులు ఉన్నాయి. కానీ ఆ సిద్ధుల జోలికి పోకుండా యాక్టివేట్ అయినంత మాత్రం ఊరితో ఉండకూడదు, మళ్ళా చేస్తూనే ఉండాలి. యాక్టివేట్ అయితే చాలా మందికి అయ్యి ఆ సిద్ధుల వల్ల అహంకారం వచ్చి పతనం అయిపోయినా ఉన్నారు. ఓకే, అనిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రకామ్య, ప్రాకామ్య, ప్రాప్తి, ఇవన్నీ ఉన్నాయి. అసత్వము, ఈసత్వం అని అష్టసిద్ధులు ఉన్నాయి. ఆ సిద్ధుల జోలికి పోకుండా, సిద్ధి వస్తుంది, సిద్ధి ఏది కావాలంటే అది వస్తుంది. కానీ దానికి మనం దానికి లొంగకోకుండా లొంగిపోతారు మనిషి. చాలా మంది అట్లా మంది సర్వనాశనం అయిపోయినారు. మా తెలిసిన వాళ్ళు 3 మా స్వామిలో ఆ సిద్ధి వచ్చిందని చెప్పి ఇష్టానుసారము నిధికి పోవడము, శ్రీ వ్యామోహానికి పోవడము. సిద్ధి ఉంది, దాన్ని కాపాడుకోవాలా. ఆ సిద్ధిని ప్రదర్శిస్తే మొత్తం పోతుంది. సిద్ధి ప్రదర్శించకూడదు. కొన్ని జరుగుతాయి. నాకు కూడా అప్పుడు నేను 2001లో సుపుత్ర ప్రాప్తి చేస్తుంటే ఏదో నాకు సిద్ధి కలగలే. కానీ వాళ్ళు కలిగిందని నా పిల్లి పిలిచిపోయి మొక్కి ఏదో చేసినారు. అది అహంకారం వచ్చేస్తుంది. అట్లా చేయకూడదు. అది వాక్ శుద్ధి ఉంటుంది. వాక్ శుద్ధి అంటారు. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయిందా లేదో మనకు తెలియదు. వాక్ శుద్ధి వల్ల అయితే ఇవన్నీ సిద్ధులు ప్రాప్తిస్తాయి. దానివల్ల నిరంతరం ధ్యానం నిరంతరం యాక్టివేట్ కాదు. ఆత్మసిద్ధి కలగదు. సాధన ఆత్మసిద్ధి కలగాలంటే దాటిపోవాలి. ఆజ్ఞాచరణ సహస్ర స్థితికి పోవాలా. సార్ చెప్తుంటారు శూన్యస్థితికి పోవాలా. సహస్రాల నుంచి మళ్ళీ శూన్యస్థితి, ఆ స్థితికి పోవాలా. అక్కడ నుంచి పర మధ్యమ వైఖరి ఉన్నాయి. అది చాలా ఆ స్థితికి పోవాలి. ఆ స్థితిలో చాలా మంది తెలియదు. అది గొప్ప స్థితి. అది అంత ఈజీ కాదు అది. అందువల్ల ఆ స్థితి వీణలలో ఎవరున్నారు సార్? మన కనపడిన రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వాళ్ళు రూపాల్లో దర్శించుకున్నారు కాళికాదేవిని. అలా నేను తోతాపురి వచ్చి, నాయన ఏంది నాయన నువ్వు మాట ధ్యానం కూర్చుంటే అమ్మ కనపడేది కాళికాదేవి. ఏం కావాలని అడిగేది, నవ్వేది. మాకు ఏం కావాలి, ఏం అంటే ముందు కదా అవసరం. దర్శనంలో కాళికామ్మతో పూజ చేసి కాళికామ్మతో వచ్చి డైరెక్ట్ మాట్లాడేది. తోతాపురి వచ్చి, నాయన ఇది కాదు నీకు నిరాకార నిర్గుణ రూపం అంటే అప్పుడు ఇది చూపిస్తాడు. చంపే కాళికామాతను అంటాడు. చదివిన పుస్తకం. కాళికామాత ఎట్లా చంపాలి స్వామి అంటే అట్లా కాదే, చంపడం అంటే అట్లా కాదు. నీ మనసులో ఆ భావాన్ని, ఆ రూపాన్ని తీసేయి అని ఇట్లా వీడు పెడతాడు.
ఆజ్ఞాచకరం మీద పెడితే అప్పుడు తొలగిపోతుంది. అప్పుడు ఆయన నిరాకార నిర్గుణ పరమాత్మను ఆ అమ్మను దర్శిస్తాడు. అంటే ఆ రూపం ఉండదు, రూపరహితం. మళ్ళా తర్వాత తోతాపురు తెచ్చుకుంటాడు. ఓహో రూపం కూడా ఉండేది మంచిది అంటాడు. ఆయన కూడా తెలియదు. మళ్ళా తర్వాత తోతాపురు కూడా రూపము ఉండాలా, నిరాకారం ఉండాలా అంటాడు. కాబట్టి వాళ్ళు ఆ రూపం సహితంగా దర్శించుకున్నారు పరమాత్మను, నిరాకార దర్శించుకున్నారు. ఇప్పుడు దీంట్లో ఈ 6వ శ్లోకంలో భక్తి యోగంలో శ్లోకం చెప్పాడు. కృష్ణ పరమాత్మ నమ్మాల మనం. లేశోధికతరక్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్ధిరవకృతే. దేహదారులకు నిరాకార నిర్గుణ పరమాత్మను దర్శించుకుంటే కష్టం అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? నిరాకార నిర్గుణ పరమాత్మను దర్శించడం కష్టం, సాకార సగుణ రూపమైన పరమాత్మను దర్శించడం సులభం అన్నాడు. కాబట్టి మనం నమ్మాలని అది చెప్పరు వీళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. ఆ శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం క్లియర్ గా భక్తి యోగంలో 6వ శ్లోకం భక్తి యోగంలో అంటే సాకార రూపంలో పరమాత్మను దర్శించుట సులభము, కష్టమాన్ని కష్టసాధ్యం వల్ల కష్టమా సాధ్యం కావచ్చు. నిరాకార నిర్గుణ పరమాత్మ దర్శించుట కష్టము అన్నాడు, క్లియర్ గా చెప్పాడు. కనుక రెండు ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్. మీ ఆత్మజ్ఞానం మాకు పంచి మా ప్రేక్షకులను ఆనందపరుస్తున్నారు. మా ప్రేక్షకుడు ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.